బ్రేకింగ్ న్యూస్ కుమరం భీం ఆసిఫాబాద్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జైనూరు గిరిజనురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. మొన్న రాత్రి నుంచి అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివాసీలకు ఇతర వర్గానికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. 48 గంటలు అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా బంద్ చేశారు. 2000 మంది పోలీసులు అక్కడ పహారాలో ఉన్నారు. ఒక్కసారి అల్లర్ల దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. పోలీసులు కూడా భారీగా అక్కడ పహారా కాస్తున్నారు. 2000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు జైనూరులో. అల్లర్లను అదుపు చేయడానికి స్పెషల్ ఫోర్స్ రంగంలోకి దిగింది. జైనూరులో పోలీసు ఉన్నతాధికారులు కూడా పర్యటించారు. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. వాడిని కూడా ఏం కాకుండా చూస్తాం. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా మీరు అన్నారు కదా, చేసి త్వరగా వచ్చి వాళ్ళకు లాఠీ కూడా తలగాలి సార్, లాఠీ కంపల్సరీ. వాడిని కూడా ఏం కాకుండా చూస్తాం. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా మీరు అన్నారు కదా, చేసి త్వరగా వచ్చి వాళ్ళకు లాఠీ కూడా తలగాలి సార్, లాఠీ కంపల్సరీ. రెండు వర్గాలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటూ పోలీసులు భారీగా రంగప్రవేశం చేశారు. 2000 మంది బలగాలు పోలీసులు కలిపి అక్కడ అల్లర్లు మరింత చెలరేగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఒకసారి అల్లర్లు జరిగినప్పుడు అక్కడ షాపులను దగ్ధం చేశారు. పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. జైనూరులో ఇప్పటికీ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. మా ప్రతినిధి రవి పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? రోహిత్, ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైనటువంటి జైనూరు మండల కేంద్రం ప్రస్తుతానికి హైటెన్షన్ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ప్రశాంతంగా ఉన్న పల్లె కాస్త పల్లెలో తుపాకుల పహారా మధ్య జైనూరు మండల కేంద్రం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే అడిషనల్ డీజీ స్థాయి మహేష్ భగవత్ ఆధ్వర్యంలో ప్రధానంగా మీటింగ్ జరుగుతున్న పరిస్థితి, రివ్యూ నిర్వహిస్తున్నారు. అసలు కారణం ఏంది, ఎందుకు ఇలా జరిగింది, జరగవలసిన ప్రధాన కారణాలు ఏంటన్న దానిపై ముఖ్యంగా ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఇప్పటికే దాదాపుగా 10 మంది డిఎస్పీలు, అదేవిధంగా 5 ఏఎస్పీలు, 4 ఎస్పీల మధ్య ముఖ్యంగా ఈ మీటింగ్ జరుగుతుంది. ఐజీ చంద్రశేఖర్ తో పాటు అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో ప్రధానంగా జరుగుతున్న మీటింగ్ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కూడా అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా యథార్థం జరిగిన వారికి, ఎవరికైతే నష్టం జరిగిందో వారికి సీరియస్ గా వారిపై విచారణ ఉంటుంది, కఠినంగా పోలీసు వ్యవహరిస్తుందని చెప్పిన పరిస్థితి. చట్టానికి లోబడి అందరూ ఉండాలి. ఎవరైతే శాంతి భద్రతలకు, మళ్ళీ చెబుతున్నాను, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చాలా సీరియస్ గా వ్యవహరించవలసి ఉంటుందని పోలీసు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 144 సెక్షన్ జైనూరులో విధించిన పరిస్థితి. ముఖ్యంగా పారామిలిటరీ బలగాలు, అదేవిధంగా ముఖ్యంగా స్పెషల్ ఫోర్స్ ఇప్పటికే 10 బెటాలియన్లు నేరుగా దించిన పరిస్థితి కనబడింది. అయితే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సీరియస్ గా పోలీసు ఇప్పటికే మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ముఖ్యంగా ఎవరైనా అనుమానితులు కనబడితే వెంటనే అదుపులో తీసుకునే ప్రయత్నం ఇటు పోలీసులు చేస్తున్న పరిస్థితి. ఆధార్ కార్డుతో పాటు చెక్ పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా జైనూరు లోపలికి అలౌ చేయలేదు. బాధితుల వైపు నుంచి వస్తున్న డిమాండ్ పై పోలీసుల రియాక్షన్ ఏంటి? అత్యాచారం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది అసలు? రోహిత్, ప్రధానంగా ఇప్పుడున్న విజువల్స్ అన్ని కూడా, ప్రస్తుతం ఉన్న విజువల్స్ ఏది కూడా బయటికి రానియకుండా పోలీసు జాగ్రత్త పడింది. సున్నితమైన అంశం కాబట్టి ఎవరు కూడా పాత విజువల్స్ వాడకుండా, ప్రెస్ను లోపల రానియకుండా జాగ్రత్త పడ్డారు. అయితే దీంతో పాటు ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలకు సంబంధించిన అక్యూజ్ ను వెంటనే అరెస్ట్ చేశారు, జైలుకు తరలించారు. దాంతో పాటు ముఖ్యంగా ఎవరైతే దీని వెనకాల ఉన్నారు, ఏమేం జరిగిందన్న దానిపై పోలీసులు ఆ కోణంలో విచారణ జరిపిస్తున్నారు. అయితే ఇప్పటికే
ఆ మహిళపై అఘాయిత్యం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పరిస్థితి, జైలుకు తరలించిన పరిస్థితి కూడా కనబడింది. అయితే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాంతంలో ఇదంతా కూడా 170 ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం కాబట్టి మాపై ఇలాంటి అజమాయిషి జరగడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక సమాజానికి సంబంధించిన వారు చెప్పడం, ఇలాంటి కొన్ని ముఖ్యమైన యథార్థాలు, అంటే కొన్ని చెప్పలేని యథార్థాలు కాస్త సీరియస్ గా మారిన పరిస్థితి. వెంటనే ఆ పోలీసు ఒక రకంగా జైనూర్ అంతా కూడా సున్నితమైన వాతావరణం అంతా కూడా భయానకంగా మారింది. షాపులకు నిప్పండించిన పరిస్థితి ఏర్పడింది. హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాబట్టి వెంటనే ఎట్టి పరిస్థితుల్లో అల్లరి మూకలు బయటికి రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా దీంతో పాటు ఎవరైనా బయటికి వస్తే కఠినంగా వ్యవహరిస్తాం, వెంటనే ప్రశాంతంగా ఉన్న పల్లెలు ప్రశాంతంగా ఉండాలి, ఏజెన్సీ ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండే విధంగా చూడాలని ఇటు మహేష్ భగవత్ చెప్తున్న పరిస్థితి. ఇప్పటిదాకా మీడియాకైతే ఆంక్షలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో లోనికి ఎలో కాకుండా, జైనూర్ మండల కేంద్రానికి ఎలో కాకుండా ఇటు పోలీసులు సీరియస్ తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా చూసినట్టు కనుకైతే పోలీస్ చాలా సీరియస్ గా దీనిపై ప్రతిఘటించారు. ఇది జాతీయ స్థాయి అంశం అయ్యే అవకాశం ఉంది, జాతీయ స్థాయిలో సమస్య ఏర్పడే అంశం ఉంది కాబట్టి సీరియస్ గా పరిశీలిస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు, ఇంటెలిజెన్స్ ని మోహరిస్తున్నారు. పల్లెలలో ఇప్పటికే వేల సంఖ్యలో, వందల సంఖ్యలో పోలీసులు చేరిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఏ సామాజిక వర్గం కూడా బయటికి రాకుండా ప్రశాంతంగా ఉండే విధంగా, ప్రశాంతమైన పల్లెల్ని పర్ఫెక్ట్ గా ఉండే విధంగానైతే పోలీసు ప్రయత్నం చేస్తుంది. రోహిత్. రైట్ రవి, కొమరంబి మసీఫాబాద్ జిల్లాలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఒక గిరిజన మహిళపై అత్యాచారం జరగడంతో ఆ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో రెండు వర్గాలకు పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. హింస చోటు చేసుకోవడంతో అక్కడ రెండు వర్గాలు కొట్టుకున్నారు. ఒకరికొకరు ఇళ్లకు, షాపులకు నిప్పు పెట్టుకున్నారు. దాంతో పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగారు, అల్లరి మూకలను చెదరగొట్టారు. ఒకసారి చూడొచ్చు, అక్కడున్న అల్లర్లు చెలరేగినప్పుడు ఇరు వర్గాలు అక్కడున్న షాపులకు నిప్పు పెట్టడంతో ఏ విధమైనటువంటి దృశ్యాలు ఉన్నాయో, ఏ స్థాయిలో అల్లర్లు చెలరేగాయో చూడొచ్చు. మొన్న అర్ధరాత్రి పెద్ద ఎత్తున అల్లర్లు కొనసాగాయి. ఆదివాసీలకు మరో వర్గానికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. 48 గంటలుగా అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా బంద్ చేశారు. 2000 మంది పోలీసుల పహారాలో ప్రస్తుతం జైనూర్ ఉంది. అల్లర్లను అదుపు చేయడానికి స్పెషల్ ఫోర్స్ రంగంలోకి దిగింది. పోలీసు ఉన్నతాధికారులు జైనూర్ను పర్యటించారు. వాడిని కూడా ఏం కాకుండా చూస్తాం. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా మీరు అన్నారు కదా, చేసి త్వరగా వాళ్ళకు లాఠీ కూడా తలగాలి సార్, లాఠీ కంపల్సరీ.